హలో ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా చేద్దామో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. దీనికి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా ఒకసారి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనకి గోంగూర వేసేసుకోవాలండి. గోంగూర ఆకుల్ని మనం ఒక 2 కాడాల వరకు తీసుకుని ఇలా తొడిమెలు తీసేసి మనకి ఓన్లీ ఆకులే వేసుకోవాలండి. ఇలా రెడ్ గోంగూర అయితే మనకి పుల్లగా టేస్ట్ బాగుంటుందండి పచ్చడిలోకి. సో బాగా వాష్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి, లేకపోతే ఇసుక ఇసుక మట్టిగా ఉంటుంది. సో వాటిని వేసేసుకుందాము. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుందాము. ఆకులే కదండి, త్వరగానే మగ్గిపోతాయి. సో చిన్న చింతపండుని మనం వేసుకోవాలి, కొంచెం పులుపు అడ్జస్ట్ అవుతుంది కదా. సో ఇది కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్కి చూద్దాం. చూసారు కదా, వాటర్ రిలీజ్ అయింది ఆకులోంచి. సో ఈ వాటర్తోనే మనకి మొత్తం కూడా ఉడికిపోతుంది. ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం. ఒకసారి ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిచ్చేసుకోవాలి. వాటర్ అంతా కూడా మనకి త్వరగానే ఎగిరిపోతుందండి, ఆకు అంతా పీల్చేసుకుంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి పెట్టేసి మూత పెట్టేద్దాం. ఒక 3-4 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదండి, త్వరగానే మనకి ఉడికిపోయింది కదా. సో ఒకసారి బాగా కలిపేసి మనం దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. చూసారు కదండి, త్వరగానే బాగా మగ్గిపోయింది. దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి కొంచెం మనకి రుచికి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగే మనము రోట్లో దంచుకుంటే ఎట్లా ఉంటుందో అలా మెత్తగా చేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం పోపు చేసుకుందామండి. ఈ పోపులో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను ఈ గోంగూర పచ్చడిలోకి నువ్వుల నూనె వేస్తున్నానండి. ఈ నూనె కాగిపోయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుని వేపేసుకుందాము. వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి ఒక 6-7 వరకు కూడా వేసి బాగా కలిపేద్దాము. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకుందాం. వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపేసుకుందాం. పోపు బాగా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే కనుక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ ఇష్టం ఉంటే కనుక పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని జస్ట్ మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకుని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మనం గోంగూర పచ్చడిని వేసేసుకుందాము. ఇది బాగా కలిపేసుకుందామండి. మనకి ఈ పోపులో బాగా కలిసిపోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకొని మనకి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి తినేటప్పుడు కొంచెం నువ్వుల నూనె వేసుకుని తిన్నామంటే మనకి వేడి చేయకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.